పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు, స్కూల్ ఆయాలు, వాచ్మెన్లకు పెండింగ్లో ఉన్న వేతనాలు, మెనూ బిల్లులు, మెగా పేరెంట్స్ డే ఖర్చులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ సమస్యల పరిష్కారం కోసం 24 గంటల నెల్లూరు చెలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్కే రెహానా బేగం, అధ్యక్షురాలు రేవతి మాట్లాడుతూ కార్మికులకు నెలల తరబడి జీతాలు, బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బకాయిలు చెల్లించాలన్నారు. ఈ డిమాండ్ల సాధనకై కలెక్టరేట్ ముట్టడి అనంతరం అక్కడ 24 గంటల పాటు నిరంతర ధర్నా కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె అజయ్ కుమార్, మారుబైన రాజా, జిల్లాలోని వివిధ మండలాల భోజన కార్మికులు, ఆయాలు, స్కూల్స్ స్వీపర్లు, వాచ్మెన్లు పాల్గొన్నారు. పెండింగ్లో ఉన్న జీతాలు, బిల్లులు వెంటనే 4 నెలలుగా ఆయాలకు చెల్లించాల్సిన జీతాలు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు భోజనం పెట్టే భోజన కార్మికులకు, అట్లాగే అంతా శానిటేషన్ వర్క్ చేసేటటువంటి స్కూల్ ఆయాలకు దాదాపు 4 నెలల నుంచి ఇప్పటి వరకు జీతాలు వేయలేదు. మరి మెనూ బిల్లులు కూడా పెట్టలేదు. ఈ భోజన కార్మికులంతా స్కూళ్ళకి పిల్లలకి ఎదురు పెట్టుబడులు పెట్టి అన్నం పెడతా ఉన్నారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు జరుపుకుంటా ఉన్నారు. ఈ భోజన పథకం కార్మికుల గురించి, అట్లాగే స్కూల్ ఆయాల గురించి చర్చించాలి. అట్లాగే వీళ్లకు ఈ 4 నెలల్లో పెండింగ్ ఉన్నటువంటి జీతాలు, బిల్లులు మొత్తం కూడా వెంటనే వేయాలి. అప్పుల పాలైపోతున్నారు. నెలసరి అప్పులు చేసి ఈ కుటుంబాలు పోషించలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని ఈ పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు, బిల్లులు ఇవ్వాలి. భోజన కార్మికులు పోయిన నెలలో మెగా పేరెంట్స్ డే అని చెప్పి పేరెంట్స్కి, పిల్లలకి అందరికి భోజనాలు పెట్టారు. ఆ భోజనం పెట్టిన దానికి కూడా ఇప్పుడు దాకా కూడా బిల్లులు ఇవ్వలేదు. అవి వెంటనే ఇవ్వాలి. ఇప్పుడు స్కూలు స్వీపర్లు అయితే ఈ పొదుపు మహిళలు అందరూ పొదుపుల్లో డబ్బులు తెచ్చుకొని వీటన్నిటికీ పెడుతూ వాళ్ళు జీవనం గడపలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రతి స్కూలు భోజన కార్మికులకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలా, వేతనాలు ఇవ్వాలా. స్కూల్ ఆయాలకు కూడాను జీతాలు 4 నెలల జీతాలు ఇవ్వాలా. ఈ ఇచ్చే జీతాలు కూడాను ప్రతి నెల చెల్లించాలని మేము కోరుతా ఉన్నాము. అట్లాగే పెరిగిన ధరలకు బతకలేని పరిస్థితి, కనీస వేతనాలు ఇంప్లిమెంట్ చేయాలా. అట్లాగే ఒక్కొక్క విద్యార్థికి 20 రూపాయల లెక్కన మెనూ బిల్లు ఇవ్వాలా. 7 పిల్లలు ఉంటున్నారు ఒక స్కూల్లో, 9 రూపాయల లెక్కన ఇస్తే ఎంత వాళ్లకు పప్పు, ఉప్పు అవన్నీ తీసుకొచ్చి కూరగాయలు తెచ్చి పెట్టాలని చాలా కష్టం అవుతుంది. అందుకని మెనూ బిల్లు ఖచ్చితంగా పెంచాలా. వంట గ్యాస్ ప్రభుత్వం సరఫరా చేయాలా. నెల జీతాలు, బిల్లులు వెంటనే వేయాలి అని చెప్పి డిమాండ్ తోటి ఈరోజు 24 గంటల రిలే దీక్షలు, అంటే మేము రేపు ఉదయం 9 గంటల వరకు కూడా ఇక్కడే కూర్చుంటాము. మహిళలు ఇంకా చాలామంది వస్తూ ఉన్నారు. ఈ భోజన కార్మికులకు, స్కూల్ ఆయాలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం. నా పేరు వరలక్ష్మి. మేము గత 3 నెలల నుంచి పెట్టుబడులతో పెడుతున్నా కూడా మాకు ఎలాంటి బిల్లులు పడలేదు. అలాగే జీతాలు కూడా ఆపేస్తున్నారు. కనీస వేతనం 20 రూపాయలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. నెల బిల్లులు మరియు జీతాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే మేము అప్పులు తెచ్చి మరీ బిడ్డలకు పెడుతున్నా కూడా ప్రభుత్వం మమ్మల్ని చిన్న చూపుతో చూస్తున్నారు. దయచేసి మా ఆవేదనను మీ ప్రభుత్వం గుర్తించాలని కోరుకుంటున్నాము. అలాగే స్కూల్ ఆయమ్మలకైతే ఏమి కానీ, వాచ్మెన్లు అయితే కానీ వాళ్ళకైతే 5 నెలల నుంచి జీతాలు అయితే రావడం లేదు. దయచేసి మాకు ఈ పెండింగ్లో ఉన్న బిల్లులు మరియు జీతాలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. నా పేరు లక్ష్మి బుచ్చి, కాశీపాలెం ఏరియాలో ఆయమ్మని, పోలబాయబడి స్కూల్ ఆయమ్మని. మాకు 5 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. మాకు జీతాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ దీక్ష చేస్తున్నాం 24 గంటల సేపు. మాకు జీతాలు లేవు, మేము ఎలా బతకాలి? 5 నెలల నుంచి మాకు జీతాలు లేవు. విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. డాక్టర్ కావాలనుకోవడం మీ ఆశయమైతే మీ ఆచరణకు ఒకే ఆలోచన విశ్వసాయి. నీట్లో సీటే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని ఛేదించగలిగే ఒకే ఒక్క చోటు విశ్వసాయి. విద్యార్థుల ఆశయాన్ని, తల్లిదండ్రుల కలలు నిజం చేసుకోవడానికి నిజమైన మార్గమే విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. ఎందుకంటే స్థాపించిన సంవత్సరం నుంచి ఎందరో విద్యార్థుల్ని డాక్టర్లుగా మార్చి వారి ఆశయాన్ని చేరువ చేసిన విద్యా సంస్థ విశ్వసాయి. అనతి కాలంలోనే 1200కు పైగా మెడికల్ సీట్లు సాధించిన విశ్వసాయి చరిత్ర ఒక ఘనత.
అపార అనుభవజ్ఞులైన డైరెక్టర్స్, అత్యుత్తమమైన ఫ్యాకల్టీ, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ప్రణాళికాబద్ధమైన స్టడీ మెటీరియల్స్, ఎటువంటి ఒత్తిడి లేకుండా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్న సంస్థ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. అందుకే నీట్ లో సీట్ సాధించాలంటే ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ. 2027 నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి. సంప్రదించండి విశ్వసాయి నీట్ మెడికల్ అకాడమీ, నెల్లూరు, తిరుపతి.